నమస్తే. వృషభ రాశి గురించి చూసుకుంటే మనం 2026లో రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. దానికంటే ముందు మీరు మిమ్మల్ని ఒకసారి లాస్ట్ ఇయర్ గనక చూసుకొని, అంతకుముందు ఇయర్‌తో కంపేర్ చేసుకుంటే మీకు రిలేటివ్ కంపారిజన్ చూసుకుంటే ఎలా ఉంటుందో మీరు చూసుకోండి. ఖచ్చితంగా 2024తో కంపేర్ చేస్తే 2025 ఖచ్చితంగా బాగుండాలి ఈ రాశి వాళ్ళకి. అదే విధంగా 2025తో కంపేర్ చేస్తే 26 కూడా రిలేటివ్‌గా చూస్తే చాలా బాగుంటుంది ఈ రాశి వాళ్ళకి. ఎందుకంటే వృషభ రాశి వాళ్ళకి ఒక బెస్ట్ టైంలో ఉన్నారు. నా క్లయింట్స్ చాలామంది నేను అదే చెప్తున్నాను. ఇన్ కేస్ ఎవరికైనా గనక సరిగా లేదు, నేను చెప్పిన దానికి ఆపోజిట్‌గా ఉంది, రివర్స్‌లో ఉంది అనుకుంటే ఒకసారి ఖచ్చితంగా మీ హారోస్కోప్ చెక్ చేపించుకోండి. విషయం తెలుస్తుంది మీకు. ఎందుకు ఎళ్ళట్లేదు, ఎందుకు పాజిటివ్‌గా లేదు అనేది. ఈ సంవత్సరం కూడాను వృషభ రాశి వాళ్ళని టాప్ లిస్ట్‌లో అంటే బాగున్న 12 రాశుల్లో లిస్ట్‌లో వృషభ రాశి ఖచ్చితంగా ఉందండి. ఈ రాశి వాళ్ళకి అన్ని విధాలుగా బాగుంది. ఎన్ని విధాలుగా అండి? అన్ని విధాలా. జీవితంలో ఎన్ని విధాలుగా ఉండాలో అన్ని విధాలా చాలా బాగుంది. ఇంత మంచి టైం మళ్ళా వృషభ రాశి వాళ్ళకి రాదు. అదేదో సినిమాలో డైలాగ్ చెప్పినట్లుగా ఇది సమయం లేదు మిత్రమా ఇప్పుడా ఏదో అన్నట్లు ఇప్పుడే బెస్ట్ టైం మీకుంది. ఇక ముందు ఎలా ఉంటుందో చెప్పలేం కాబట్టి తర్వాత మీకు ఏలినాటి శని రావచ్చు, అర్ధాష్టమ శని రావచ్చు, రకరకాల బాధలు రావచ్చు. బట్ 2025 చాలా బాగుంది. అలానే 2026 కూడాను చాలా ఖచ్చితంగా చాలా చాలా బాగుంటుంది ఈ రాశి వాళ్ళకి. ఎలా, ఎందుకు అనేది మనం చూద్దాం. ఇందులో ఉన్న నక్షత్రాలు చూస్తే కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలంతా మనకు వృషభ రాశిలో ఉంటారు. పేరు బలం ప్రకారం చూసుకుంటే వీళ్ళకి ఈ, ఈ, ఉ, ఓ, ఏ, వా, వి, ఉ, ఓ అన్న లెటర్స్ అంతా కూడా ఇందులో ఉంటారు. మీ పేరు గనక ఫస్ట్ లెటర్ అంటే అందరూ పిలిచే మోస్ట్ పాపులర్ అయిన పేరులో లెటర్స్ ఇవి గనక ఉంటే అది మీది వృషభ రాశి అవుతుంది పేరు బలం ప్రకారం. ఇన్ కేసు మీకు జన్మ నక్షత్రం తెలుసు అనుకుంటే జన్మ నక్షత్రాన్ని ఫాలో అవ్వండి. ఈ 2026లో ప్రతి ఒక్కళ్ళకి కొత్తగా అవకాశాలు రావటం, కొత్త ప్రాజెక్టులు స్టార్ట్ చేయటము, ఉన్నతంగా ఎదగటానికి కావాల్సిన ఆపర్చునిటీస్ చాలా మందికి వచ్చే అవకాశం ఉంటుంది. అందులోను వృషభ రాశి వారికి ఇంకా చాలా చాలా ఎక్కువ అవకాశాలు వచ్చే అవకాశం ఇంకా ఇంకా చాలా ఉంది. ఈ ఇయర్ మొత్తం మీరు చూసుకుంటే ఒకే ఒక గ్రహం మారుతుంది. మన 4 ముఖ్యమైన గ్రహాలు చూసుకుంటే శని, గురు, రాహు, కేతువుల్లో గురువు మాత్రం జూన్ 2వ తారీఖున మారుతూ ఉన్నారు. మిగతా గ్రహాల్లో పెద్ద చేంజెస్ తేడా అయితే ఏముండదు. అందుకనే 2025 రిజల్ట్స్ ఎంతలా ఉన్నాయో అదే విధంగా ఆల్మోస్ట్ మీకు రిజల్ట్స్ ఇంకా బాగుండే అవకాశం ఎక్కువ ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. మనకి లఘు గోచారం, సూక్ష్మ గోచారం కాన్సెప్ట్ ప్రకారం కనుక చూసుకుంటే వీళ్ళకి 11వ స్థానంలో శని ఉన్నాడు. శని విశేషమైన యోగ్యతనిస్తూ ధన ప్రవాహాన్ని తీసుకుని వస్తూ ఉన్నారు. ఫస్ట్ 6 months అగైన్ గురువు ధన ప్రవాహాన్ని తీసుకొచ్చి ధనం మీకు బాగా ఉపయోగపడే విధంగా ధనం మనీ ఫ్లో ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ రాహు ఉండటం వల్ల 10th హౌస్లో ప్రొఫెషనల్ మ్యాటర్స్లో కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఆర్గ్యుమెంట్స్ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఫైనల్గా 4వ ఇంట్లో కేతు ఉండటంతో ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం స్ట్రెస్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తల్లికి అనారోగ్యం ఉండే అవకాశం, బంధువులతో గొడవలు ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో మనం ఇన్ డీటెయిల్ కనుక చూసుకుంటే శని వీళ్ళకి 11వ స్థానంలో ఉండి విశేషమైన యోగ్యతను తీసుకొని వస్తూ ఉన్నారు. ఏ ప్రకారంగా అంటే వీళ్ళకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే ఆరోగ్యం అర్ధలాభచ్చ స్త్రీ సుఖవర్ధనం చిత్తశుద్ధి అభిష్టార్థ ఏకాదశి గతౌ శని అంటారు. అంటే ఏమవుతుందంటే వీళ్ళకి ఈ టైంలో ఆరోగ్యం బాగుంటుంది, అర్థం బాగుంటుంది, పుత్రులతోటి బాగుంటారు, ఇంట్లో ఉన్న వాళ్ళతో అందరితో చాలా చక్కగా ఉంటూ ఉంటారు. ఇలా ఇంట్యూషన్ చాలా స్ట్రాంగ్గా ఉండేసి అనుకున్న పనులు అనుకున్న విధంగా చక్కగా సాధించుకొని ముందుకెళ్ళిపోయే ఒక మనస్తత్వం వాతావరణం వీళ్ళ చుట్టూ ఉంటుంది. అయితే వీళ్ళకి ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశము ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఒక పొజిషన్ నుంచి ఇంకో పొజిషన్కి వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుంది. తర్వాత గురువు వీళ్ళకి ఎలా శని అయితే యోగ్యతనిస్తూ చక్కగా ఉన్నాడు అదే విధంగా గురువు కూడా వీళ్ళకి చాలా యోగ్యతను తీసుకొని వస్తూ ఉన్నారు. గురువు వీళ్ళకి 2వ ఇంట్లో ఉండటంతో వచ్చే జూన్ వరకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. ఎలా ఉంటుందంటే మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే మనస్సౌఖ్యం, యశోవృద్ధి, సౌభాగ్యం, ధనాగమన, ధన వ్యయం, ధర్మ వ్యయం, మనస్సౌఖ్యం ద్వితీయ స్థానకే గురువు అని చెప్తారు. అంటే 2వ స్థానంలో గురువు ఉంటే ఏమవుతుందంట మనసు చాలా సౌఖ్యంగా ఉంటుంది, వంశ వృద్ధి జరుగుతూ ఉంటుంది, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది, సౌభాగ్యం పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ధనం విపరీతంగా వచ్చే అవకాశం ఉంటుంది, ధర్మ వ్యయం ఈ టైంలో మంచి మంచి కార్యక్రమాల గురించి డబ్బును విపరీతంగా ఖర్చు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే వీళ్ళకి జాబ్ విషయంలో కొంచెం ట్రస్ట్ గురువు తీసుకొచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అయితే ఇక్కడ ఏమవుతుందంటే మనకి రెండోది జూన్ తర్వాత గురువు మారటంతో ఇప్పుడు మారే గురువు మీకు అంత యోగ్యతను ఇవ్వకపోవచ్చు, మిక్స్డ్ రిజల్ట్ ఇచ్చే అవకాశం ఉంటుంది.
ఈ టైంలో అతి క్లేశం, బంధువైరం, దారిద్ర దేహపెడన, ఉద్యోగ భంగం, కలహం, తృతీయ స్థానికే గురువు అంటారు. గురువు మారటంతో మీకు కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒకటి, ఉద్యోగంలో ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధనానికి అంతకుముందు ఉన్నంత ఫ్లో అయితే ఉండదు. అందుకని మీకు ధనానికి సంబంధించిన ఏమైనా ఉంటే ఫస్ట్ 6 మంత్సే ఎక్కువగా ప్లాన్ చేసుకోండి. తర్వాత స్లోగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి మీ బడ్జెట్, ఇయర్లీ ప్లానింగ్ అదంతా చక్కగా ఈ టయాన్ని చూసుకొని ప్లాన్ చేసుకోండి. అయితే ఈ టైంలో పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓవరాల్గా కనుక చూసుకుంటే గురువు ఫస్ట్ 6 మంత్స్ చాలా చక్కటి యోగ్యతనిస్తూ తర్వాత మిక్స్డ్ రిజల్ట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మీకు 10వ స్థానంలో రాహు ఉన్నారండి. సాఫ్ట్వేర్ వాళ్ళు, ఫారెన్లో సెటిల్ అయిన వాళ్ళకి చాలా చాలా లక్ అని చెప్పుకోవాలి. ఈ టైంలో ఓవరాల్గా రాహు ఇచ్చే ఫలితాలను కనుక చూసుకుంటే చాలా బాగుంటుంది. ప్రొఫెషనల్ మ్యాటర్స్లో మనకు మహర్షులు ఏం చెప్తారంటే, మనోసౌఖ్యం, సదా ఆనందం, అభీష్ట సిద్ధి, సుఖ భోజనం, కర్మ సిద్ధి, పుష్టిం దశమ స్థానగే ఫణి అంటారు. అంటే ఈ టైంలో వీళ్ళు పుష్టిగా ఉంటారు. తర్వాత మనసంతా సౌఖ్యంగా ఉంటుంది. ఎప్పుడు ఆనందంగా ఉంటారు. అభీష్ట సిద్ధి, అనుకున్న పనులన్నీ అనుకున్న విధంగా జరుగుతూ ఉంటాయి. సుఖ భోజనం, మంచి భోజనం చేస్తూ ఉంటారు. కర్మ సిద్ధి, చేసిన పనులన్నీ చక్కగా పర్టికులర్గా ప్రొఫెషనల్ మ్యాటర్స్లో చాలా చక్కగా రాణిస్తారు. సాఫ్ట్వేర్ వాళ్ళు ఎవరైనా కానివ్వండి, ఫారిన్ రిలేటెడ్ వాళ్ళు ఉన్న, పాలిటిక్స్లో ఉన్న, ఎక్కడ ఎలా ఉన్నా కానీ ఈ రాశి వాళ్ళకి అన్ని విధాలుగా చాలా బాగుందని చెప్తే అది బెస్ట్ రాశిలో ఇది ఒక రాశి. 2025 అదే మాట చెప్పాను, 2026 కూడా అదే చెప్తాను. బెస్ట్గా ఉన్నది. ఈ టయాన్ని మీ రాశి వాళ్ళు చక్కగా సద్వినియోగం చేసుకొని 10 అంతలు ముందుకెళ్ళాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నెక్స్ట్ మనకి అంగగోచారం, సూక్ష్మ గోచారం అనే ఒక కాన్సెప్ట్ ఉంది. దీని ప్రకారం నక్షత్రం వైజ్ ఎలా ఉంటుంది రిజల్ట్ కూడా మనం తెలుసుకోవచ్చు. అందులో కృతిక, రోహిణి, మృగశిర 3 నక్షత్రాలు ఇందులో ఉంటాయి. ఫస్ట్ రోహిణి, కృతిక, రోహిణి, మృగశిర 3 నక్షత్రాలు కనుక చూసుకుంటే, కృతికా నక్షత్రం వాళ్ళకి సంపదలు వచ్చే అవకాశం, ఐశ్వర్యం వచ్చే అవకాశం, ధనం వచ్చే అవకాశం, సర్వజన పూజ్యం, అందరి నుంచి రెస్పెక్ట్, గౌరవం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒక బెస్ట్గా ఉన్న నక్షత్రం కృతికా నక్షత్రం. అలాగని రోహిణి నక్షత్రం వాళ్ళకి సంపదలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధన ప్రాప్తి, సర్వజన పూజ్యము, హెల్త్ కాంప్లికేషన్స్ అనేది ఏముండవు, చక్కగా ఉంటుంది. అగైన్ రోహిణి నక్షత్రం వాళ్ళకి ది బెస్ట్గా ఉంటుంది. మృగశిర నక్షత్రం వాళ్ళకి రాజ్యలాభము, సంపదలు, పరవాసం, అంటే వీళ్ళకి ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉన్న ప్లేస్ నుంచి దూరంగా వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఫారిన్లో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. హెల్త్ చాలా రోబస్ట్, చక్కగా ఉంటుంది. సర్వజన పూజ్యము, అందరి నుంచి చక్కగా గౌరవము, మన్ననలు పొందుతూ విశేషంగా ఆదరిస్తూ ఒక గొప్ప టయాన్ని అయితే ఈ 3 నక్షత్రాలు కృతిక, రోహిణి, మృగశిర నక్షత్రం వాళ్ళు ఎంజాయ్ చేసే అవకాశం, అనుభవించే అవకాశం ఈ సంవత్సరం వీళ్ళకి చాలా ఉంటుంది. ఈ రాశి వాళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే ఎలాంటి రెమెడీస్ అవసరం లేదు. మీరు చక్కగా బాగుంటుంది. ఇన్ కేసు ఎవరికైనా కనుక ట్రబుల్స్ ఫేస్ చేస్తూ ఉంటే ఫస్ట్ ప్రయారిటీ మీ జాతకాన్ని చూపించుకోండి. ఎందుకంటే మీకు తెలవకుండా ఇంకా కొన్ని దోషాలు ఉంటాయి. కాలసర్ప దోషం, పితృశాపాలు, వేరే విధ దోషాలు ఉండి అవి ఏమైనా ఉండి మీకు ఇబ్బంది పెడుతున్నాయేమో చూసుకోవాలి. మీ ఏజ్ కనుక 35 to 45 ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ సడన్గా మీకు డీగ్రోత్, లైఫ్లో ఎక్కడ స్ట్రక్ అయ్యారు అంటే కారణం ఇవి మీకు ఉన్న కర్మలు, పూర్వజన్మ నుంచి వచ్చిన కర్మల్ని మీరు క్లియర్ చేసుకోవడానికి నేచర్ మీకు సిగ్నల్ ఇస్తుంది. అందుకని ఒక నిమిషం బ్రేక్ తీసుకొని ఈ వీడియో చూసిన తర్వాత కన్సల్టేషన్ తీసుకోండి. హారోస్కోప్ తరోగా చెక్ చేయించుకోండి. ఎందుకంటే 35-40 ఇయర్స్కి మీకు ఆల్రెడీ కెరియర్లో ఒక గ్రోత్, ఒక స్టెప్కి లైఫ్లో వెళ్ళుంటారు. అలానే ఈ టైంలో మీకు మ్యారేజ్, పిల్లలు, భార్య లేదంటే స్పౌస్, తల్లిదండ్రులు, తర్వాత ఆఫీస్లో కొలీగ్స్ మంచి సపోర్ట్ వచ్చే టైం. సడన్గా ఆలోచించండి, ఎంత కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు ఇప్పుడు మీకు స్టాగ్నేటెడ్ ఎందుకు ఉంటుంది, లేదంటే డీ గ్రోత్ ఎందుకు ఉంటుంది, లేదంటే ఉన్నట్టుండి ఎందుకు ఆగిపోయినట్టు ఉంటుంది. జనరల్గా ఇది మనకి మిడ్ లైఫ్ క్రైసిస్ అని చెప్తూ ఉంటారు. బట్ మన జ్యోతిష శాస్త్రం ప్రకారం చూసుకుంటే వీళ్ళకి శాపాలు, పూర్వజన్మలో చేయాల్సిన పెండింగ్ వర్క్స్ మీరు చేయకుండా ఆగిపోయి ఉంటే ఇవి మీకు ఆబ్స్టికల్స్గా మారి గ్రోత్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుంది. సో జనరల్గా ఈ రాశి వాళ్ళు బాగుంది, బట్ ఎక్కడైనా బాగలేదంటే ఇదన్నీ ఉన్నాయి, ఒకసారి క్రాస్ చెక్ చేయించుకొని తగిన పరిహారాలు చేయించుకుంటే లైఫ్ 10 అంతలు ముందుకెళ్ళే ఒక బెస్ట్ టైంలో మీరున్నారండి. ఈ రాశి వాళ్ళకి 2026లో అద్భుతాలు జరగాలి, ఉన్నతంగా ఎదగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మీ అందరికీ అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. నమస్తే.